చపాతీలు అయితే ఎలాగైనా తినొచ్చు, మరి పూరీలు అలా కాదే, ఖచ్చితంగా కర్రీ ఉండాలి కదా. మేమైతే గోధుమ పిండితో కర్రీ చేసుకుంటాము, శనగపిండి కాదు గోధుమ పిండి. ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ అయితే గోధుమ పిండిలో నీళ్ళు పోసుకొని ఉండలేకుండా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నె పెట్టుకొని నూనె వేసి తాలింపు గింజలు, పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లిగడ్డలు వేసి కొంచెం ఉప్పు పసుపు వేసి మగ్గించుకోవాలి. ఆ తర్వాత టమాటాలు కూడా వేసి మగ్గిపోయిన తర్వాత కారం, ధనియాల పొడి, ఉప్పు కూడా ఒకసారి చెక్ చేసుకొని వేసుకున్న తర్వాత మనం ఏదైతే కలిపి పెట్టుకున్నామో ఆ గోధుమ పిండి వేసేసుకోవాలి. వేయగానే చిక్కపడుతుంది, కొన్ని నీళ్ళు పోసుకొని కన్సిస్టెన్సీ లాగా, మరీ ఎక్కువ కాదు మరీ నీళ్ళగా కాకుండా కన్సిస్టెన్సీ సరిపడా పోసేసుకొని పూరీలో వేసుకొని తినడమే. టేస్ట్ అయితే అదిరిపోద్ది. శనగపిండి అందరికీ అంత మంచిది కాదు హెల్త్కి అని చెప్పేసి ఇలా గోధుమ పిండితో ట్రై చేసాము. మరి మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.